వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ డిఎస్ఏ విత్ పైథాన్ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసామంటే లింక్డ్ లిస్ట్ గురించి చూసాం. సో లింక్డ్ లిస్ట్ యొక్క డెఫినేషన్, లింక్డ్ లిస్ట్ని ఎందుకు వాడాలి అండ్ టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఇవన్నీ చూసాం. సో ఈ రోజు క్లాస్లో ఏం చేస్తామనంటే అసలు మనం నోడ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒకవేళ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా లింక్ చేయాలి అండ్ దాని ట్రావెల్సల్ అంటే ఏంటిది, అండ్ ఒకవేళ లింక్డ్ లిస్ట్ లో మనం ఒక నోడ్ అనేది ముందు ముందు అటాచ్ చేయాలంటే ఇట్ మీన్స్ కనెక్ట్ చేయాలంటే ఎట్లా అనేది చూద్దాం. సో ఫస్ట్ క్లాస్ లో మనం ఏం పెట్టామంటే నోడ్ అనేది పెట్టాం. సో క్లాస్ అనేది నోడ్ తీసుకొని క్లాస్ అనేది నోడ్ తీసుకున్నాం కాబట్టి మనకిప్పుడు నోడ్‌లో ఏముంటే మనకి 2 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డాటా, నెక్స్ట్ వచ్చేసి ఏందంటే నెక్స్ట్ అనమాట. మనకేముంటే నోడ్‌లో 2 థింగ్స్ ఉంటాయి. 2 థింగ్స్‌లో ఫస్ట్ వన్ డాటా, సెకండ్ వన్ వచ్చి నెక్స్ట్ అనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే క్లాస్‌ని యూజ్ చేసి నోడ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలనమాట. ఇట్ మీన్స్ ఏందంటే బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తాం. మనం ఇప్పుడు బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ చేసి ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తామనమాట. సో మనకిప్పుడు ఈ ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఎందుకు అనంటే బేస్డ్ ఆన్ దట్ మనం ఎన్ నెంబర్ ఆఫ్ నోట్స్ అనేవి క్రియేట్ చేస్తామనమాట. ఇప్పుడు మనకి లింక్డ్ లిస్ట్‌తో నంబర్ ఆఫ్ నోట్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. అంటే మనకి లింక్డ్ లిస్ట్‌లో ఎలిమెంట్స్ అనేవి నోట్స్ అని అనుకున్నాం గదా! సో మనకి ప్రతి లింక్డ్ లిస్ట్‌లో మనకి ఎన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి కావాలి. సో, ఎన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఎన్ నంబర్ ఆఫ్ నోడ్స్ అన్నమాట. ఇప్పుడు మనము క్లాస్‌కి ఎలాగైతే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తామో, అలాగే మనము నోడ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో, ఇక్కడొచ్చేసి ఏందంటే కన్‌స్ట్రక్టర్ అన్నమాట. సో, మన కన్‌స్ట్రక్టర్ కంటే ముందు ఫస్ట్ ఏం చేస్తామంటే ఇలా చేస్తాం. క్లాస్‌కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయడం వల్ల మనం మల్టిపుల్ నోడ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తా అంటే కన్‌స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తా. ఇక్కడ కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటిదనంటే సీ ఇక్కడ మనం కన్‌స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తాం. సో, ఎందుకు యూజ్ చేస్తా అంటే, ఇక్కడ కన్‌స్ట్రక్టర్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఇనిషియల్ ఇన్‌స్టాంట్ వేరియబుల్ ఆఫ్ క్లాస్. అంటే ఏంటిదంటే, క్లాస్ యొక్క ఇన్‌స్టాంట్ వేరియబుల్స్‌ని ఇనిషియల్ చేయడం కోసం ఇక్కడ కన్‌స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తామనమాట. సో సో, ఇక్కడ కన్‌స్ట్రక్టర్ వల్ల యూజ్ ఏంటి అంటే, కన్‌స్ట్రక్టర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, క్లాస్‌కి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తామో, అప్పుడు మనకేమైతుందంటే, ఆటోమేటిక్‌గా కన్‌స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుందనమాట. మళ్ళీ మనం మాన్యువల్‌గా మనం కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేయాల్సిన అవసరం అనేది ఉండదనమాట. సో, ఇక్కడేందనంటే, మనం కన్‌స్ట్రక్టర్ అనేది మనం అందుకనేది యూజ్ చేస్తామనమాట. ఇక్కడ మనం కన్‌స్ట్రక్టర్ చూస్తున్నట్లయితే, ఫస్ట్ ఇక్కడ మన కన్‌స్ట్రక్టర్‌లో సెల్ఫ్ అనేదుంటుంది. సో, ఆబ్వియస్‌లీ మన ఫస్ట్ పారామీటర్ ఏముంటుంది? సెల్ఫ్ అనేదుంటుంది. మరి సెల్ఫ్ ఎందుకు అనంటే, ఇండికేట్ ద కరెంట్ ఇన్‌స్టాన్స్ అనమాట. అందుకని మనం ఫస్ట్ సెల్ఫ్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డేటా అని ఉంటది. నెక్స్ట్ పారామీటర్ ఏంది? మనకిక్కడ డేటా అని ఉంటది. ఎందుకనంటే, మనకి నోడ్‌లో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటొచ్చేసేమో మనకి డేటా, ఇంకొకటొచ్చేసేమో నెక్స్ట్ అనమాట. సో, మనం ఇక్కడ పారామీటర్ డేటా అనేది తీసుకుంటామనమాట. సో, నెక్స్ట్ దీని కింద చూడండి ఏముంది సెల్ఫ్ డాట్ డేటా అని ఉన్నది. అంటే ఏంటంటే ఫస్ట్ పారామీటర్ వచ్చేసి మనకి డేటా కాబట్టి ఫస్ట్ సెల్ఫ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు డేటా అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్ డాట్ నెక్స్ట్ అనేది ఇంకొక థింగ్ మనకి నోడ్‌లో రెండోది నెక్స్ట్ కాబట్టి నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ అనేది తీసుకున్నాం అనమాట. సో, మనకి ఇక్కడ ఏమైందంటే ఇలా మనకు ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది. ఫస్ట్ దాంట్లో డేటా, నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ అనేది మనకి అంటే ఇట్ మీన్స్ ఇక్కడ మనకి నల్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నల్ ఉంది కాబట్టి. నన్ ఉంది గాబట్టి, సో, మనకిక్కడ నన్ అనేది వస్తుందనమాట. ఇప్పుడేందంటే, మనకొక నోడ్ అనేది క్రియేట్ అయింది. సో, కిందికొచ్చినాక చూడండి. క్రియేటింగ్ లిస్ట్ మాన్యువల్లీ. ఇప్పుడు మనం ఏందంటే, లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు నోడ్ అనేది తీసుకున్నాం. అంటే ఫస్ట్ నోడ్‌లో మనము ఇక్కడ 10 అనేది తీసుకున్నామనమాట. 10 అనేది తీసుకున్నాం. ఫస్ట్ ఒక నోడ్ క్రియేట్ చేసినాం. ఆ నోడ్‌లో మనం ఈ డేటాలో 10 అని పెట్టాలి కాబట్టి, మనం ఆ నోడ్ 10 అని ఇస్తున్నామనమాట. సో, నెక్స్ట్ లైన్ చూడండి. హెడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నోడ్ 20 అని ఉన్నది. సో, ఇప్పుడేం చేస్తున్నాము? హెడ్ డాట్ ఇప్పుడు మనకి హెడ్ అనేది ఏంటి? నేను ఆల్రెడీ నిన్న మీకు డయాగ్రామ్‌లో చెప్పిన ఫస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో, దాన్ని మనం హెడ్ అని అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఆ హెడ్ నోడ్ ఏదైతే ఫస్ట్ నోడ్ ఉంటుందో ఆ ఫస్ట్ నోడ్‌లో మనం 10 అని పెడుతున్నాం. సో, ఏదైతే ఫస్ట్ నోడ్ ఉంటుందో దాన్ని హెడ్ అని అంటాం.
ఆ ఫస్ట్ నోడ్‌లో మనం 10 అనే ఏదైతే డేటా ఉంటుందో, ఆ డేటాలో యాక్చువల్ డేటాలో మనం 10 అనేది పెడుతున్నామనమాట. సో, నెక్స్ట్ హెడ్ డాట్ నెక్స్ట్ అంటే హెడ్ పక్కనున్న నెక్స్ట్ నోడ్. హెడ్ పక్కనున్న నెక్స్ట్ నోడ్‌లో ఆ నోడ్‌లో మనం ఏమని ఇస్తున్నాం 20 అనేది ఇస్తున్నామనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి. ఇదేంటి అనంటే చూడండి. ఫస్ట్ మనకిక్కడ నన్ అనేది ఉంటుంది. సో, ఫస్ట్ మనం ఇక్కడ 10 ఇచ్చినాం కాబట్టి ఇక్కడ 10 అనేది వచ్చింది. నెక్స్ట్ ఏమైతుందనంటే, ఇప్పుడు మనం హెడ్ డాట్ నెక్స్ట్ అంటే హెడ్ పక్కనున్న నెక్స్ట్ నోడ్. హెడ్ పక్కనున్న నెక్స్ట్ నోడ్ అంటే ఇది హెడ్ నోడ్ అయితే ఇది నెక్స్ట్ నోడ్ అన్నమాట. ఈ నోడ్‌లో మనం 20 అని పెడుతున్నామన్నమాట. సో, దీని యొక్క అడ్రెస్‌ని సపోజ్ మనం 1000 ఇచ్చినామనుకో, ఈ 1000 అనేది వచ్చేసి మనకి హెడ్ నోడ్‌లో ఉంటుందన్నమాట. సో, అప్పుడు మనకి ఇక్కడ ఏమైతుందంటే 1000 అనేది వస్తుందన్నమాట. సో, నెక్స్ట్ హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటిది? ఇది హెడ్ నోడ్ అయితే దీని నెక్స్ట్ నోడ్ ఇది. సో, దీని పక్కన నెక్స్ట్. హెడ్ పక్కనున్న నెక్స్ట్, నెక్స్ట్ యొక్క నెక్స్ట్ అన్నమాట. సో, దాంట్లో 30 అనేది పెట్టినాం. ఇక్కడ మనకెలా ఉంటుందంటే, ఫస్ట్ హెడ్ నోడ్‌లో మనం 10 అని పెట్టినాం. దాని యొక్క అదేం పెట్టినాం 1000 అని పెట్టినాం అడ్రెస్ అనేది. సో, దీనికి మనం ఇలా లింక్ పెట్టినాం. లింక్ పెట్టిన తర్వాత దాని నెక్స్ట్ నోడ్ మనం 20 తీసుకున్నాం చూడు. హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఇది హెడ్ అయితే దీని పక్కన నోడ్ మనకేమైతుంది హెడ్ నెక్స్ట్ అయితది. సో, ఆ హెడ్ నెక్స్ట్‌లో నన్నని తీసుకున్నాం. సపోజ్ నన్నని తీసుకున్నాం. దాని తర్వాత ఏమైతుందనంటే ఇక్కడ ఇంకొక నోడ్ అనేది తీసుకుందాం. చూడండి హెడ్ నెక్స్ట్. హెడ్ యొక్క నెక్స్ట్. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఉందిగా ఆ నెక్స్ట్. సో, ఇక్కడ మనం ఎంత పెడుతున్నామంటే 30 అనేది పెడుతున్నామనమాట. 30 అని బెట్టి దీంతో గూడా నన్ అనేది ఇద్దాం. సపోజ్ దీని యొక్క అడ్రెస్ అనేది మనకెంతైనదంటే దీని యొక్క అడ్రెస్ అనేది ఎంతున్నది అనంటే సపోజ్ 2000 అనేది ఉన్నదనుకో. దీని అడ్రెస్ 2000 ఉంటే ఈ 2000 వచ్చేసి మనకి ఇందులోకొస్తుందనమాట. సో, ఇక్కడ 2000 అనేది ప్లేస్ అవుతుంది. ఇలా మనకేమైతుంది లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుందనమాట. సో, దీని యొక్కదెంత 1000 దీని యొక్క అడ్రెస్ 1000 అనమాట. సో, ఇక్కడున్న 1000 అనేది హెడ్‌లోకి పోయినది. ఈ 2000 వచ్చేసి దాని నెక్స్ట్ నోడ్‌లోకి పోయింది. సో, మీకిక్కడ అర్థమైందిగా ఫస్ట్ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు నోడ్ 10 అంటే ఏదైతే ఫస్ట్ నోడ్ అనుకుంటున్నామో దాన్ని హెడ్ అనుకుంటాం. ఆ నోడ్‌లో మనం 10 అనేది పెట్టినాం. దాని తర్వాత హెడ్ డాట్ నెక్స్ట్. హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఇది హెడ్ అయితే దీని నెక్స్ట్ నోడ్‌లో మనం 20 అనేది పెట్టినాం. సో, దాని అడ్రెస్ ఎంత ఇచ్చినాం? 1000 అని ఇచ్చినాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే హెడ్ నెక్స్ట్ నెక్స్ట్. హెడ్ నెక్స్ట్ నెక్స్ట్. దాంట్లో ఎంత పెట్టినాం మనం 30 అని పెట్టినాం. దాని యొక్క అడ్రెస్ ఎంత ఇచ్చినాం? 2000 అనేది ఇచ్చినాం. సో, ఈ 2000 వచ్చేసి దాని ముందు నోడ్‌లోకి ప్లేస్ అయిందన్నమాట. ఇది మనకి లింక్డ్ లిస్ట్ యొక్క క్రియేషన్ అన్నమాట. సో, మరి దీన్ని ప్రింట్ జేయాలి. అసలు మనకి ఇవి ఇట్లున్నయి అని మనకెలా తెలవాలి? సో, దీన్ని ప్రింట్ జేయాలంటే ఎట్లా ప్రింట్ చేస్తాం? దాన్నేమంటారంటే ట్రావెల్సన్ అని అంటామనమాట. సో, ఇక్కడ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్. దీన్నేమనుకున్నాం మనం? టెంప్ అని అనుకున్నాం. ఇందాకల ఏమనుకున్నాం? హెడ్ అని అనుకున్నాం. సో, దీన్ని హెడ్ అనుకున్నాం. సో, ఇప్పుడు ఇక్కడేందంటే హెడ్ ఈక్వల్ టు టెంప్ అన్నమాట. ఏదైతే ముందుంటుందో అది మనకేమైతదంటే హెడ్ ఈక్వల్ టు టెంప్ అని అనుకోవాలన్నమాట. సో, హెడ్ ఈక్వల్ టు టెంప్. ఇప్పుడు ఇదేందంటే టెంప్ అయింది. ఫస్ట్ ఏదైతే నోడ్ ఉంటుందో ఆ నోడ్ ఏమైతదంటే మనకి టెంప్ అయితదన్నమాట. సో, వైల్ టెంప్ అంటే టెంప్‌లోకొచ్చినాం ఇప్పుడు. టెంప్‌లోకొచ్చినప్పుడు ప్రింట్ టెంప్ డాట్ డేటా అంటే ప్రింట్ టెంప్ అంటే ఇప్పుడు ఇది మనకి హెడ్ ఈక్వల్ టు టెంప్ అంటే టెంప్ ఈక్వల్ టు హెడ్, హెడ్ ఈక్వల్ టు టెంప్. అంటే ఇప్పుడు మనకి హెడ్ ఎక్కడుంది? ఫస్ట్ నోడ్‌లో ఉంది. సో, ఫస్ట్ నోడ్ ఈక్వల్ టు టెంప్ అన్నమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ నోడ్‌లో టెంప్ డేటా అంటే ఇది ఫస్ట్ నోడ్ గదా! దీంట్లో డేటా అంటే ఎంతుంది మనకి 10 ఉందన్నమాట. 10 నుండి సో, మనకి ఫస్ట్ 10 అనేది ప్రింట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఏమొస్తది మనకి? ఇది టెంప్ అయితే టెంప్ డేటా ఏముంది 10 ఉంది. సో, నెక్స్ట్ అంతా ఎందులోకొస్తది? అడ్రెస్‌లోకొస్తది. అంటే 1000. ఈ 1000 మరి దేనిని చూపిస్తుంది మనకి? దీని యొక్క అడ్రెస్ కాబట్టి 20 లోకొస్తుంది. సో, నెక్స్ట్ ఇక్కడికెళ్తుందనమాట.
సో, మళ్ళేమైతుందంటే మనకి 20 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళేమైతుందంటే మళ్ళీ వైల్‌లోకొచ్చి మళ్ళీ టెంప్ అనేది ఇప్పుడు మనకి ఏడున్నది 20లో ఉన్నది గదా! సో, ఎందుకంటే టెంప్ నెక్స్ట్ అంటే 1000. 1000 దేన్ని చూపిస్తుంది? 20ని చూపిస్తుంది. అంటే నెక్స్ట్ నోడ్‌ని చూపిస్తుంది. అప్పుడు మనకి టెంప్ అనేది ఇక్కడికొస్తుందనమాట. సో, ఇప్పుడు టెంప్ ఏమైతదంటే మనకి 20 అనేది ప్రింట్ అవుతది. మళ్ళీ టెంప్ డేటాలోకొచ్చి టెంప్ డేటా అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమైతుందంటే టెంప్ డాట్ నెక్స్ట్ మళ్ళీ 2000 లోకొస్తుంది. 2000 లోకొచ్చినంక మళ్ళీ ఏం చేసిందంటే అక్కడ మనకు 2000 ఉంది కాబట్టి మళ్ళీ హ్మ్. వైల్ టెంప్‌లోకి పోయి మళ్ళేం చేస్తుందంటే 30లోకి పోతుంది. సో, మనకేమైతుందంటే టెంప్ డాట్ డేటా అనేది ఏమైతుందంటే 30 ఉంది కాబట్టి 30 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమైతుంది టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్. అప్పుడేమైతుందనంటే మళ్ళీ నల్‌లోకొస్తుంది. సో, ఇక్కడ మనకి నన్ ఉంది కాబట్టి ఏమైతుందనంటే మనకి నల్ అని ప్రింట్ అవుతుంది. ఇంకా అక్కడ అడ్రెస్ చూపియడానికి ఏం లేదు గదా! దాని తర్వాత నెక్స్ట్ ఏం లేదు గాబట్టి నన్ అనేది ఉంది గాబట్టి మనకేమైతుందంటే ఇంకా వేరే నోడ్‌లోకి పోవడానికి ఛాన్స్ లేదు గాబట్టి ఏం లేదు గాబట్టి మనకేమైతుందంటే ప్రింట్ నల్ అనేది అవుతుందనమాట. సో, ఇక్కడి వరకు క్లియర్‌గుందా? నేను మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఇదనేది. మనమేం జేస్తున్నామంటే, క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఆ క్లాస్‌కి మనం ఏం జేస్తున్నామంటే, నోడ్ అనేది ఇచ్చినాం. సో, నోడ్ అనేది ఇచ్చినాం. నోడ్‌కి ఏం జేస్తున్నామంటే, ఒక కన్‌స్ట్రక్టర్‌ని ఇచ్చినాం. సో, కన్‌స్ట్రక్టర్ ఏందంటే, మనమైతే ఎప్పుడైతే దాన్ని కాల్ చేస్తామో అదేదని మనకి ఆటోమేటిక్‌గా వచ్చేసిందనమాట. సో, మనం ఇక్కడ ఏందంటే, ఫస్ట్ పారామీటర్ అనేది సెల్ఫ్ ఇస్తున్నాం. నెక్స్ట్ పారామీటర్ అనేది డేటా ఇస్తున్నాం. ఏందని మనకు ఆబ్వియస్‌లీ సెల్ఫ్ అనేది ఉంటదని మనకి ఎప్పటినుంచో తెలుసు. సో, మనకి పైథాన్ నుంచి తెలుసు. సో, ఇక్కడ డేటా అనేది ఎందుకు ఇస్తున్నామంటే, నోడ్‌లో ఫస్ట్ మనకి పారామీటర్ డేటా కాబట్టి డేటా అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు మనకి నోడ్‌లో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఒకటి నెక్స్ట్. సో, ఆ రెండిటిని మనం ఫస్ట్ క్రియేట్ చేద్దాం. సెల్ఫ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు డేటా అని తీసుకున్నాం. అంటే డేటా అనేది తీసుకున్నాం ఫస్ట్‌ది. సెకండ్ వన్ ఏం తీసుకున్నాం, సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ అని తీసుకున్నాం. సో, ఇప్పుడు మనకి 2 థింగ్స్ అనేవి వచ్చినాయి. ఒకటి డేటా, ఒకటి నెక్స్ట్ ఆర్ నల్. సో, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడేం చేద్దామనంటే, మనం నోడ్‌ని నోడ్స్‌లో క్రియేట్ జేసి, వాటిని ఒక లిస్ట్ లాగా కనెక్ట్ చేద్దాం. అప్పుడేం చేస్తామనంటే, హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు నోడ్ 10. ఇప్పుడు మనకి హెడ్ అంటే ఏంటిది? నిన్నటి క్లాస్‌లో నేను ఆల్రెడీ చెప్పాను. హెడ్ అంటే మనకి ఏదైతే ఫస్ట్ నోడ్ ఉంటుందో, మనం నోడ్స్ క్రియేట్ జేసినప్పుడు ఏదైతే ఫస్ట్ నోడ్ ఉంటుందో, ఆ నోడ్‌ని మనం ఏమనుకుంటామంటే హెడ్ అని అనుకుంటాం. సో, ఇప్పుడు ఏదైతే హెడ్ నోడ్ ఉంటుందో దాంట్లో 10 పెట్టమని చెప్తున్నాం. సో, 10 ఎందులో పెడతారు మరి? యాక్చువల్ వాల్యూస్ ఎల్లుంటాయని జెప్పాను? డేటాలో మనం ఏదైతే యాక్చువల్ వాల్యూస్ తీసుకుంటామో డేటాలనేవి స్టోర్ అయితాయని చెప్పాను. సో, మనం తీసుకునే ఈ 10 గూడా ఎక్కడ స్టోర్ అవుతుంది అనంటే డేటాలో స్టోర్ అవుతుంది. సో, ఇక్కడ మనం జూసుకున్నట్టయితే ఇదొక నోడ్. ఇదొక నోడ్ అయితే మనం తీసుకున్న 10 వాల్యూ వచ్చేసి ఇక్కడుంటదనమాట. సో, నెక్స్ట్ హెడ్ డాట్ నెక్స్ట్ అనంటే హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఏంది? హెడ్ అంటే ఫస్ట్ నోడ్. నెక్స్ట్ అంటే ఏంది? హెడ్ పక్కనున్న నెక్స్ట్ నోడ్. సో, హెడ్ పక్కనున్న నెక్స్ట్ నోడ్‌లో 20 పెట్టమని చెప్తున్నాం. సో, ఇప్పుడు హెడ్ పక్కనున్న నెక్స్ట్ నోడ్‌లో 20 అనేది డేటాలో మనకు స్టోర్ అయింది. సో, దీని యొక్క అడ్రెస్ ఎంత తీసుకుంటామంటే సపోజ్‌గా 1000 అని తీసుకుందాం. యువర్ విష్ 1000 తీసుకోవచ్చు, 100 తీసుకోవచ్చు. మీ ఇష్టం అన్నట్టు 1 తీసుకోవచ్చు. ఎంతైనా తీసుకోవచ్చు. సో, దీని యొక్క అడ్రెస్ ఇలా మనం అడ్రెస్ అని అనుకున్న తర్వాత ఏమైతుందంటే, దీని అడ్రెస్ బోయి ఫస్ట్ నోడ్‌లో ఉన్న నన్‌లో మనకిక్కడ స్టోర్ అనేది అవుతుందనమాట. ప్లేస్ అనేది అవుతుంది. ఈ 1000 ఎప్పుడైతే ఈ నెక్స్ట్ నోడ్‌లోకి పోతుందో, నెక్స్ట్ అనే దాంట్లోకి పోతుందో, అప్పుడు ఈ హెడ్ నోడ్ దాని పక్కనున్న నెక్స్ట్ నోడ్ అనేది కనెక్ట్ అవుతుందనమాట. సో, ఇక్కడున్న దీని అడ్రెస్ తీసుకుపోయి ఫస్ట్ నోడ్‌లో అనేది ప్లేస్ అయింది. అప్పుడు ఈ ఈ ఫస్ట్ హెడ్ నోడ్‌కి దాని పక్కనున్న నోడ్‌కి కనెక్షన్ వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. హెడ్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్. అంటే హెడ్ అంటే ఫస్ట్ నోడ్. నెక్స్ట్ అంటే దాని పక్కన ఏదైతే 20 అనేది తీసుకున్నామో నోడ్, ఆ నోడ్. దాని నెక్స్ట్ అంటే ఇంకొక నోడ్ క్రియేట్ అయింది. ఇంకొక నోడ్‌లో ఎంత పెట్టమంటారు? 30 అని పెట్టమంటారు. చూడండి. నేనిక్కడ మీకు క్లియర్‌గా ఉండడానికి మొత్తం ఇవి ఫస్ట్ నుంచే ఏసిన. సో, మళ్ళీ ఇంకొక నోడ్ అనేది క్రియేట్ అయింది. సో, దాని పక్కన ఇంకా నోడ్స్ లేవు కాబట్టి నన్ అనేది ఉన్నదనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ నుంచి మనకిది లింక్డ్ లిస్ట్ ఇప్పుడు. ఫస్ట్ నోడ్ హెడ్. తర్వాత నోడ్, దాని నెక్స్ట్ నోడ్. దాని తర్వాతేందంటే హెడ్ నెక్స్ట్ నోడ్ అన్నమాట. ఇప్పుడు అర్థమైంది గదా! సో, ఇక్కడ మనకి యాక్చువల్ వాల్యూస్ వచ్చేసేమో డేటాలో స్టోర్ అయితాయి. ఏదైతే వాటి అడ్రెస్‌లుంటాయో అవొచ్చేసేయిందనంటే మనకి సారీ ఇక్కడ మనకేమైతుందంటే ది ఇది అక్కడ. దీని యొక్క అడ్రెస్. ఇదేంటంటే దీని యొక్క అడ్రెస్. అర్థమైందా? సో, ఇక్కడ జూడండి.
ఇప్పుడు మనకి ఇదనేది ఉంది. సో, ఇప్పుడు 10, 20, 30 అనేది డేటాలో స్టోర్ అయింది. యాక్చువల్ వాల్యూస్ వచ్చేసి డేటాలో స్టోర్ అయింది. సో, మనకిక్కడ 199 తీసుకుంటే 999 అనేది తీసుకుందాం. దీని యొక్క అడ్రెస్. సో, ఇది ఇదేంటంటే హెడ్ ఇప్పుడు. సో, ఇప్పుడు హెడ్ పక్కనున్న నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ ఏందంటే 1000. ఈ 1000 వచ్చేసి హెడ్ నోడ్‌లో ప్లేస్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ థర్డ్ నోడ్ యొక్క అడ్రెస్ వచ్చేసి 2000. ఈ 2000 యొక్క 2000 వచ్చి ఎక్కడ ప్లేస్ అయింది? దాని ముందు నోడ్‌లో ఉన్న నెక్స్ట్ దాంట్లో ప్లేస్ అయిందనమాట. సో, ఎప్పుడైతే మనకి 1000 అనేది నెక్స్ట్ దాంట్లోకొచ్చిందో అప్పుడు మన పక్కన నోడ్ తోటి కనెక్ట్ అనేది అయిందనమాట. సో, ఇదే క్రియేషన్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. సో, మరి ఒకవేళ మనం ప్రింట్ చేస్తే మనకెట్లా రావాలి? దీన్ని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం టెంప్ అనేది తీసుకోవాలి. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్. టెంప్ అనేది ఏందంటే ఒక నోడ్ నుంచి ఒక నోడ్‌కి ట్రావెల్ అవ్వడానికి మనం సపోజ్‌గా టెంప్ అనేది తీసుకుంటామనమాట. సో, ఈ టెంప్ అని తీసుకుంటే టెంప్ నుంచి ఒక నోడ్ నుంచి ఒక నోడ్‌కి ట్రావెల్ అవ్వచ్చు. సో, హెడ్ ఈక్వల్ టు టెంప్. ఎందుకు హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ అని అనుకుంటున్నామంటే ముందు నోడ్‌ని మనం హెడ్ అనుకుంటాం కాబట్టి ఫస్ట్ నోడ్ నుంచి ట్రావెల్ చేయాలి కాబట్టి హెడ్ ఈక్వల్ టు టెంప్ అని తీసుకుంటాం. సో, హెడ్ ఈక్వల్ టు టెంప్. ఇప్పుడు మనకి టెంప్ అనేది ఎక్కడుంది? ఫస్ట్ నోడ్‌లో ఉన్నది. నెక్స్ట్ వైల్ టెంప్‌లోకొచ్చినప్పుడు ఇప్పుడు టెంప్‌లోకొచ్చినాం. మన కండిషన్‌లోకొచ్చినాం. సో, నెక్స్ట్ కండిషన్ ఏందనంటే కండిషన్ అనేది ట్రూ అయింది. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ కాబట్టి. సో, ఇప్పుడు ప్రింట్ టెంప్ డాట్ డేటా. టెంప్ డాట్ డేటా అంటే ఇప్పుడు మనం టెంప్ ఏడున్నది మనకి? డేటాలో ఉన్నది. సో, హెడ్ ఎక్కడైతే ఉన్నదో టెంప్ గూడా అక్కడే ఉంటది. సో, ఫస్ట్ నోడ్‌లో ఉన్నాం. ఫస్ట్ నోడ్ యొక్క డేటాని ప్రింట్ చేస్తాం మనం. సో, మనకేమొస్తదప్పుడు 10 అనేదొస్తది. దాని తర్వాత అది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమైతదంటే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్. ఇప్పుడు టెంప్ డేటాలో ఉంది గదా! డేటా నుంచి నెక్స్ట్‌కి పోతదనమాట. నెక్స్ట్ నోడ్‌లోకొచ్చినంక ఈ నెక్స్ట్ అనేది దేన్ని చూపిస్తుంది? దాని పక్కనున్న నోడ్‌ని చూపిస్తుంది. సో, అప్పుడు టెంప్ అనేది ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్‌కొచ్చేస్తుంది. సెకండ్ నోడ్‌కొచ్చిన తర్వాత మళ్ళేమైతుందంటే మళ్ళీ కండిషన్‌లోకి పోతది. టెంప్‌లోకి పోతది. టెంప్‌లోకి పోయినంక ప్రింట్ టెంప్ డాట్ డేటా. ఇప్పుడు ఈ టెంప్ అనేది ఈడుంది కాబట్టి టెంప్ డేటాని ప్రింట్ చేస్తది. మళ్ళీ మనకి 20 అనేది ప్రింట్ అయితుంది. దాని తర్వాత టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్. అంటే ఇప్పుడు మనకి టెంప్ ఏడికొచ్చింది? 2000లోకొచ్చింది. 2000 యొక్క అడ్రెస్ ఏంది? దాని పక్కనున్న నోడ్. సో, మళ్ళీ టెంప్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేస్తుంది. సో, 30లకనేది వస్తుందనమాట టెంప్ అనేది. సో, ఇప్పుడేమైతుందనంటే మళ్ళేమైతుందంటే టెంప్‌లోకి పోతది. ప్రింట్ టెంప్ డాట్ డేటా. ఇప్పుడు మనకి టెంప్ అనేది లాస్ట్ నోడ్‌లో ఉంది కాబట్టి దాని యొక్క డేటా అనేది ప్రింట్ అయితుంది. సో, మనకప్పుడేమైతది 30 అనేది వస్తుందనమాట. 30 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమైతుందంటే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ డాట్ నెక్స్ట్ అనే తర్వాత నన్‌లోకొస్తుంది. సో, మనకక్కడ ఏం వాల్యూ లేదు గాబట్టి, అప్పుడు కండిషన్ అనేది ఫాల్స్ అయ్యి, మళ్ళీ మనకేమైతుందంటే, మళ్ళీ ఇక్కడ పోతది గదా! టెంప్ డాట్ వైల్ టెంప్‌లోకి పోతది. ప్రింట్ చేస్తది. డేటా పోతది. సో, ఇక్కడ ఏం లేదు గాబట్టి, కండిషన్ ఫాల్ అయ్యి మనకేమైతుందంటే, ప్రింట్ నన్ అనేదయితది. సో, మనకిక్కడ ఏమైతుందంటే, 1 బై 1 ఇక్కడ 10, 20, 30 లాస్ట్‌కి నల్ అనేది ప్రింట్ అవుతుందనమాట. సో, ప్రతి డేటాను ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ మీకక్కడ అర్థమైందిగా? ఇది ఇక్కడి వరకు క్లియర్‌గుందా? నెక్స్ట్ ఏంటిదంటే, ఇది ఒకవేళ లింక్డ్ లిస్ట్ అయితే, ఒకవేళ ఈ 10, 1000, 20, 2000, 30 నన్ అనేది లింక్డ్ లిస్ట్ అయితే, ఒకవేళ ఇంకొక కొత్త నోడ్ తీసుకోవాలి. కొత్త నోడ్ ఇన్ ద సెన్స్ ఏంటిదంటే, ఇక్కడ చూడండి. డేటా ఈ నన్ అనేది ఒకవేళ ఈ 10కి ముందు పెట్టాలనుకుంటే ఏం చేయాలి? ఎట్లా పెట్టాలి? సో, దానికి గూడా కోడ్. ఇక్కడ జూడండి. ఇన్సర్షన్ ఎట్ బిగినింగ్. ముందు ఒక నోడ్ మనం పెట్టాలనుకుంటే సపోజ్ ఇప్పుడు అరే జూసినాం. అరే జూసినప్పుడు ఏమైంది? మనకి అరేలో కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్‌లల్ల మనం ముందు ఒక ఎలిమెంట్‌ని యాడ్ జేయాలనుకుంటే అప్పుడు ఏం జేసినాం? అప్పుడు మనం ఏం జేసినాం? ఇండెక్స్ నంబర్స్ తీసుకొని అంటే ఇండెక్స్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 90. ఒకవేళ మనం అరేలో 90 పెట్టాలనుకుంటే ఇండెక్స్ 0 ఈక్వల్ టు 90 అని ఇస్తే మనకు అరేలో 90 అనేది యాడ్ అయితుంది. అదే విధంగా లింక్డ్ లిస్ట్‌లో ఫస్ట్ మనం ఒక నోడ్ యాడ్ చేసుకోవాలంటే ఎట్లా? సో, ఇప్పుడు నేను మీకు అదనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి సేమ్ దానిలాగానే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తాం. క్లాస్ అనేది క్రియేట్ చేసిన తర్వాత క్లాస్ నోడ్ అనేది తీసుకుంటాం. దాని తర్వాత కన్‌స్ట్రక్టర్ తీసుకున్నాం. సేమ్ దాని లెక్కనే సెల్ఫ్ తీసుకున్నాం, డేటా తీసుకున్నాం. సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు డేటా. సారీ. దాని తర్వాత సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ నెక్స్ట్ కాదు. సేమ్ ఇక్కడ డేటా అనేది తీసుకోవాలి.
సో, సెల్ఫ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు డేటా. సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ అనమాట. సేమ్ దానిలాగానే ఒక నోడ్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు ముందు మనం ఒక నోడ్ పెట్టడానికి ఇక్కడ మనకి నోడ్ అనేది క్రియేట్ అయిపోతదనమాట. ఎలాగంటే ఇట్లా డేటా ఇక్కడ నన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, మనం ఇది చేసిన తర్వాత ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ నోడ్‌ని తీసుకుపోయి ఏదైతే మనకు ముందు ఇందాకల ఉన్నదో దాంట్లో మనం ఒకసారి ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఏం చేస్తామో చూద్దాం. సో, కమింగ్ టు ఎగ్జిస్టెన్స్. ఇప్పుడేందనంటే మనకి ఆల్రెడీ 20 అనే ఒక నోడ్ ఉందనుకోండి. లింక్డ్ లిస్ట్ ఇక్కడికొచ్చినంక చూడండి హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు నోడ్‌లో మనకి 20 అనేది ప్లేస్ అయింది. అంటే ఒక నోడ్‌లో మనకేమైందనంటే 20 నన్ అనేది తీసుకున్నాం. నన్ అనేది తీసుకున్న తర్వాత నన్ అనేది తీసుకున్నాం. సో, అయిపోయింది. నెక్స్ట్ హెడ్ డాట్ నెక్స్ట్ ఇది ఈక్వల్స్ టు అంటే దీని పక్కనున్న దాని తర్వాత దీని పక్కనున్న నోడ్‌కి. దీని పక్కనున్న నోడ్‌కేమో 30 అనేది తీసుకోమంటున్నారు. సో, ఇక్కడ తీసుకున్నా. 30 ఇక్కడ గూడా నన్ అనేది పెట్టుదాం. సో, అయిపోయింది. ఇక్కడ ఒక నోడ్ క్రియేట్ అయింది. ఇక్కడ ఒక నోడ్ క్రియేట్ అయింది. సో, ఈ రెండిటిని ఎలా ఉంటదంటే ఇక్కడ ఏం చేస్తామంటే 20 నోడ్ దీని పక్కన ఏం చేస్తామంటే ఇంకొకటి కూడా క్రియేట్ అయింది కదా! 30 నన్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు ఈ 2 ఎట్లా లింక్ అయితాయి అనంటే దీనికి ఒక అడ్రెస్ ఇద్దాం. దీనికి అడ్రెస్ ఏమిద్దామంటే 2000 అనేది ఇద్దాం. దాని పక్కన దానికి అడ్రెస్ ఏమిద్దామంటే 3000 అనేది ఇద్దాం. సో, ఇప్పుడు ఏదైతే ఈ 3000 ఉందో ఈ 3000 వచ్చి ఈ నెక్స్ట్‌లో ప్లేస్ అవుతుంది. నెక్స్ట్‌లో ప్లేస్ అవ్వగానే మనకేమైతుందంటే లింక్ అనేది క్రియేట్ అయితుంది. సో, ఇప్పుడు లింక్ అనేది వచ్చిందనమాట. సో, దీని పక్కన నోట్స్ లేవు కాబట్టి ఈ నన్ అనేది అలానే ఉంటుందనమాట. సో, ఇక్కడి వరకు క్లియర్‌గా ఉందిగా. ఇప్పుడు మనకొక లింక్ లిస్ట్ అనేది ఉంది. సో, దీనికి ముందు మనం ఇప్పుడు నోడ్‌ని క్రియేట్ చేసినాం. సో, మనకు ఆల్రెడీ నోడ్ అనేది ఉన్నది. దీంట్లో వాల్యూస్ పెట్టి ముందు ఎలా పెట్టాలో చూద్దాం. ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్. ఇప్పుడు మనం ముందు ఒక నోడ్ పెట్టాలి. న్యూ నోడ్ అంటే కొత్త నోడ్. అంటే మనకి ఇక్కడ ఏమైతుందంటే ఆల్రెడీ మనం ఇక్కడ నోడ్‌ని క్రియేట్ చేసినాం కదా! న్యూ నోడ్. ఇప్పుడు న్యూ నోడ్ ఎలా ఉంటుందంటే డేటా నన్ అనేది ఉంది. సో, ఇప్పుడు ఇది న్యూ నోడ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఈ న్యూ నోడ్‌లో మనకి 10 అనే వాల్యూ వచ్చింది. సో, మనకిక్కడ 10 అనేది వస్తది. ఇప్పుడు న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్. ఇప్పుడు మనకేమైతుంది? మనకి ఆల్రెడీ ఇది హెడ్ ఉన్నది. ఇది ఏదైతే ఇది ఉన్నదో మనకి అది హెడ్ ఉన్నది. సో, ఇక్కడ హెడ్ అనేది ఎందుకంటే ఫస్ట్ నోడ్ గదా ఇక్కడ. సో, హెడ్ అనేది ఉంటదనమాట. సో, ఇప్పుడు మనకిదేందంటే ఫస్ట్‌ది హెడ్ ఇది. ఇప్పుడు మనకి ఇది హెడ్. ఇక్కడ ఏమంటున్నారంటే న్యూ నోడ్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు మనకి హెడ్ ఎక్కడుంది? ఇక్కడున్నది కదా! సో, ఇక్కడున్నది. న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇదేమైనది? ఇదనేది ఇక్కడికి పోతదనమాట. న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. ఇప్పుడేందనంటే మనకి ఇదేదైతే హెడ్ ఉంటదో దీని యొక్క అడ్రెస్ వచ్చేసి దీంట్లో అవుతదనమాట. ఎట్లా అనంటే ఇక్కడ ఇస్తారు. ఈ 10 వచ్చేసి నన్ననేది ఈడికొస్తది. ఇప్పుడేమైతదనంటే దీని అడ్రెస్ ఇది గదా! ఈ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ ఏమైతదనంటే ఈ అడ్రెస్ ఏమైతదంటే దీంట్లోకొచ్చేస్తది. అప్పుడు ఒక లింక్ అయితది. 2000 అనేది ఇందులోకొచ్చేస్తది. అప్పుడు ఇక్కడ ఏమైతదంటే లింక్ అనేది క్రియేట్ అయితది. సో, అర్థమైంది గదా! ఇప్పుడేంది న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అంటే ఏమైతుందనంటే ఈ హెడ్‌లో ఉన్న నెక్స్ట్ ఏమైతుందంటే దీంట్లోకొస్తది. ఇప్పుడు హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. ఈ హెడ్ అంటే హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. ఈ హెడ్ అనేది ఏమైతుందంటే న్యూ నోడ్‌కొస్తుందనమాట. సో, ఇప్పుడు ఈ హెడ్ అనేది ఇక్కడికి జరుగుతుంది. ఈడికొస్తది. అర్థమైంది గదా! సో, చూడండి.
ఇప్పుడు మనం న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని పెట్టుకున్నాం. అంటే న్యూ నోడ్‌లో 10 అని పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత న్యూ నోడ్ డాట్ నెక్స్ట్, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. అంటే హెడ్ ఇంతకుముందు ఈడున్నది గదా! ఈ హెడ్ యొక్క నెక్స్ట్ అనేది వచ్చి న్యూ నోడ్‌లోకొస్తుందనమాట. అంటే దీని యొక్క అడ్రెస్ వచ్చేసి న్యూ నోడ్‌లోకొస్తున్నది. దాని తర్వాత ఏమైంది హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. ఇప్పుడు ఏదైతే కొత్తగా బెట్టినమో ఆ కొత్త నోడ్‌కి హెడ్ అనేది వచ్చేస్తుందనమాట. సో, నేనిది ఒకసారి మీకు డయాగ్రామ్‌లో సో, ఇక్కడ జూడండి డయాగ్రామ్. ఇట్లా మనకి డయాగ్రామ్ అనేది వస్తుందనమాట. సో, ఫస్ట్ ఏంది అనంటే మనకి 10 ఉంటుంది. దీని అడ్రెస్ వచ్చి దీంట్లోకొస్తుంది. తర్వాత 20 ఉంటుంది. దాని పక్కన అడ్రెస్ వచ్చి ఇలా ఉంటుందనమాట. సో, మీకు క్లియర్‌గా అర్థమైంది గదా! సో, మీకు క్లియర్‌గా అర్థం గాడానికి మళ్ళీ నేను ఈ డయాగ్రామ్ అనేది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సో, మనకి ఇక్కడి వరకు ఏమైందనంటే సో, ఇక్కడ వరకి మనకి తెలుసు. సో, ఇక్కడి వరకు మనకు తెలుసు. ఎందుకనంటే 20 అనే నోడ్ తీసుకున్నాము. సో, 20 పెట్టాం. దాని తర్వాత 30 అనేది తీసుకున్నాం. 30 అనేది ఇక్కడ క్రియేట్ అయింది. సో, దీని యొక్క అడ్రెస్ వచ్చేసి ఇందులోకొచ్చింది. దీని యొక్క అడ్రెస్ ఏందంటే 2000 అనమాట. ఇక్కడ ఇన్సర్ట్ అట్ బిగినింగ్ చూసుకుంటే న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో, మనకిక్కడ ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది. సో, ఇక్కడ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకొక నోడ్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ. ఒక నోడ్ అనేది క్రియేట్ అయ్యి నన్ అనేది వచ్చింది. సో, ఇక్కడి వరకు క్లియర్ గదా! సో, మనకి న్యూ నోడ్ ఈక్వల్ టు 10 అంటే ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది. తర్వాత ఏమైతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ హెడ్ లేదు ఇందాక. సో, ఈ హెడ్ అనేది ముందు ఇక్కడుంది. ఆల్రెడీ లింక్ లిస్ట్ దగ్గర. సో, ఇక్కడ ఏమైతుందంటే న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. అంటే న్యూ నోడ్. ఈ నోడు డాట్ నెక్స్ట్ అంటే ఇక్కడ ఈక్వల్ టు హెడ్. అయితే ఇక్కడ ఏమంటుందంటే కొత్త నోడ్ యొక్క నెక్స్ట్‌లో హెడ్ అడ్రెస్ పెట్టమని చెప్తుంది. న్యూ నోడ్ నెక్స్ట్ అంటే కొత్త నోడ్ నెక్స్ట్. కొత్త నోడ్ యొక్క నెక్స్ట్‌లో ఈక్వల్ టు హెడ్. అంటే ఇక్కడున్న హెడ్ యొక్క అడ్రెస్ కొత్త నోడ్‌లో పెట్టమంటుంది. అప్పుడు ఇక్కడున్న నోడ్ అనేది ఏమైతుందంటే ఆ నోడ్ యొక్క నెక్స్ట్‌లో దీని యొక్క అడ్రెస్ అనేది వస్తుందనమాట. సో, అప్పుడేమైతుందంటే, ఆ నోడ్ యొక్క అడ్రెస్ రాగానే మనకేమైతుందంటే, ఇక్కడ నోడ్ అనేది కనెక్ట్ అయిపోతుందనమాట. సో, నోడ్ కనెక్ట్ అయ్యి దీని యొక్క అడ్రెస్ వచ్చి న్యూ నోడ్‌లో ఉంటుంది. సో, ఇక్కడ న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ అంటే కొత్త నోడు నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. అంటే ఇంతకుముందు మనకి హెడ్ ఎక్కడున్నది? ఇక్కడుందనమాట. సో, దీని యొక్క మనకి నోడ్ ఎప్పుడుంది? ఇందాకల ఎక్కడుంది? ఇక్కడుంది. సో, దీని యొక్క నోడ్ అనేది దీంట్లోకి పోయినది. దీని యొక్క అడ్రెస్ అనేది ఇందులోకి పోయినదనమాట. ఇప్పుడు హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఈ హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. అంటే అప్పుడు హెడ్ ఎక్కడికొస్తది? కొత్త నోడ్ దగ్గరకొస్తది. ఎందుకంటే కొత్త నోడ్ ఈక్వల్ టు హెడ్ అన్నారు గాబట్టి కొత్త నోడ్ ఎక్కడుంటే హెడ్ అక్కడుంటది. అప్పుడు మనకేమైతుందనంటే ఇదనేది ఇన్సర్ట్ అనేది ముందయితుందనమాట. సో, అలాగా. ఇప్పుడేం చేద్దామంటే దాన్ని ఎట్లా ప్రింట్ చేయాలో చూద్దాం. సేమ్ దానిలాగానే ఇందాకలాగానే ప్రింట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్. ఇప్పుడేందనంటే ఇక్కడ మనకి టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అయితది. అంటే ఇది మనకి హెడ్ అయితే ఇది ఈక్వల్ టు టెంప్ అయితుంది. టెంప్ అయితుంది. నెక్స్ట్ వైల్ టెంప్ అంటే మనకి ఇక్కడుంటుంది. టెంప్ డాట్ డేటా అంటే ఇప్పుడు టెంప్ ఫస్ట్ నోడ్‌లో ఉంది కదా! దాని డేటా అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్ అంటే ఫస్ట్ హెడ్ నోడ్‌లో ఉన్న నెక్స్ట్‌లోకి పోతుంది. నెక్స్ట్ నోడ్‌లో ఏముంటది? దాని పక్కన ఉన్న నోడ్ యొక్క అడ్రెస్ ఉంటుంది. అప్పుడు టెంప్ అనేది ఇక్కడికి జంప్ అవుతుంది. మళ్ళా కండిషన్‌లోకి పోతది. వైల్ టెంప్ అనంటే సెకండ్ నోడ్‌లోకి పోయింది కదా! ఇప్పుడేం చేస్తది టెంప్ డాట్ నెక్స్ట్ అంటే సెకండ్ నోడ్‌లో ఉన్న డేటా అనేది ప్రింట్ ఎందుకంటే టెంప్ డాట్ నెక్స్ట్ టెంప్ డాట్ డేటా. సో, డేటాలో ఏదైతే ఉన్నదో అదనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్. ఆ సెకండ్ నోడ్‌లో ఉన్న నెక్స్ట్‌లోకి పోతుంది. నెక్స్ట్‌లో ఏముంటది? థర్డ్ నోడ్ యొక్క అడ్రెస్ ఉంటది. అప్పుడేమైతదంటే ఈ టెంప్ అనేది థర్డ్ నోడ్‌లోకి జంప్ అవుతుంది. థర్డ్ నోడ్‌లోకి జంప్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్‌లోకి పోతది. వైల్ టెంప్ అనే దానికి పోతది. టెంప్ డాట్ డేటా అంటే థర్డ్ నోడ్‌లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్. టెంప్ నెక్స్ట్ అంటే దాని పక్కనున్న నోడ్‌లోకి పోతుంది. మళ్ళేం చేసిందంటే కండిషన్‌లో పోతది. టెంప్ నెక్స్ట్ ప్రింట్ టెంప్ డాట్ డేటా. దాని అడ్రెస్ ఏముండదు. నన్ ఉన్నది కాబట్టి ఏమైతుందనంటే అక్కడ మనకేం ప్రింట్ అవ్వదు. దాని తర్వాత టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్ అక్కడ ఏం లేదు కాబట్టి నన్ అనేది ఉంది కాబట్టి లాస్ట్‌కి మనకి నన్ కనిపియగానే ప్రింట్ నల్ అనేది వస్తుందనమాట. సో, మనకప్పుడు ఏమొస్తుందంటే ఫైనల్‌గా మనకి ప్రింట్ దగ్గర ఏమొస్తుందంటే 10, 20
30 నల్ అనేది వస్తుందనమాట. ఇలా మనకి అవుట్‌పుట్ అనేది వస్తదనమాట. సో, మీకేమన్నా అర్థం గాకపోతే మళ్ళీ నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. అండ్ అలాగే ఒకటికి 2 సార్లు వీడియో అనేది చూడండి. కంపల్సరీ వీడియో అనేది అర్థమవుతున్నది. సో, థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ జేయండి. సో, ఇది మనకి